ఒక నిజాలతో కూడినటువంటి రియల్ ఎడిటోరియల్ కాలం. మనం అనేక సార్లు వీడియోలు చేసుకున్నటువంటి పాయింట్స్ ఇప్పుడు రాధాకృష్ణ గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం జరగడం ఏంటి, మనకు తిప్పలు రావడం ఏంటి అని ప్రశ్నించుకుంటే ఈ పరిస్థితి మన రాజకీయ పార్టీలే ప్రధాన కారణం అన్న సమాధానం లభిస్తుంది. ఒకప్పుడు దేశంలో కరువు కాటకాలు ఏర్పడిన ప్రజలు ఆకలి చావులకు గురి కాకుండా పని కల్పించడం ద్వారా ప్రభుత్వాలు ఆదుకునేవి. ఇప్పట్లో ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులు చేయలేదు. ఇక్కడ ఈయన చాలా రాంగ్ స్టెప్. ఆ రోజుల్లో పని కల్పించి ఉంటే గనక మనం ఒకరోజు భోజనం మానేయమని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అదే సందర్భంలో గల్ఫ్ యుద్ధం అప్పుడు ఎందుకు నానా కష్టాలు పడ్డాం? కాబట్టి ఇక్కడ ఆయన అబ్జర్వేషన్ రాంగు. ఆ రోజుల నాటిది సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయాడు. లేకపోతే ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు వినిమయతత్వం పెంచడం వల్ల మానవ వనరులు నిర్వీర్యమయ్యాయి. దీంతో పనులు దొరకని పరిస్థితి నుంచి పని చేసేవాళ్ళు దొరకని పరిస్థితికి చేరుకున్నాం. ఎస్, కరెక్ట్ ఈ విషయం. అదే సందర్భంలో పేదవాడిలో వచ్చినటువంటి ఆగ్రహాన్ని మర్చిపోయాడు ఈయన. ఏంటంటే ఒక బీటెక్ పూర్తి చేసినో, డాక్టర్ పూర్తి చేసినో, లేకపోతే ఇంకోటి ఉద్యోగం చేసేటటువంటి వాడికి 58 ఏళ్ళు దాటాక 60 ఏళ్ళు దాటాక రిటైర్ అయితే అంత ఇంత పెన్షన్ అమౌంటు, అంత ఇంత గ్రాట్యుటీ అమౌంటు, లేదా తను ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో రూపాయి దాచుకోవడానికి అవకాశం ఉంది. కానీ శరీరమే పెట్టుబడిగా పెట్టినటువంటి పేదవాడికి వాడికి ఓపిక అయిపోయి 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటేటప్పటికి బరువులు మోసే ఓపిక లేకపోతే తిండి పెట్టేవాడు ఎవడు? అప్పుడు వీధుల పాలయ్యేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. అంటే 40కి అయిపోయింది ఇక వాళ్ళ జీవితం. ఇక ఆ తర్వాత ఎవరేం పెడతారా అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చినటువంటి ఆరోగ్యపరంగా. అలాంటి స్థితిలో ఈ సంక్షేమ పథకాలు లేకపోతే పేదవాడి బ్రతుకు 40-45 ఏళ్ళ దగ్గర ముగిచేస్తుంది. అనేక మంది వితంతువులు అట్లాగే కదా. ఇంకోటి ఆ పని కష్టం కోసం మందు తాగడం, ఆ మందుల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించడం, వాటి వలన ఆ మందులతో అనారోగ్యం త్వరగా రావడం. అనేక మంది వితంతువులు బిఫోర్ 45 ఇయర్స్ వితంతువులు అయిన వాళ్ళే బోలెడంతమంది. అసలు వార్త రాయడంలో అక్కడ మిస్సింగ్. ఇకపోతే సూపర్ బజార్లకు వెళ్ళిన వాళ్ళు అవసరానికి మించి కొనేలా ప్యాకేజింగ్ చేస్తున్నారు, ఆహారాన్ని కూడా దుబారా చేస్తున్నాం. ఎస్, ఇది నిజం. స్విగ్గీ, జొమాటో వంటి డోర్ డెలివరీ వ్యవస్థలు వచ్చిన తర్వాత అవసరానికి మించి ఆర్డర్లు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆర్డర్లు ఇంటికి చేరేసరికి మనసుకు మార్చుకుని వచ్చిన వాటిని పక్కన పడేస్తున్నారు. ఇది నిజం. అట్ ద సేమ్ టైం తిండి అంటే డబ్బులు వృధా అనేటటువంటిది చాలా కామన్ అయిపోయింది. గతంలో ముఖ్యమంత్రులు సాధారణ ప్రజల వల్లే ప్రయాణికుల విమానాల్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన మంత్రులు, అధికారులు వారాంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో వాలిపోతున్నారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కోసం అమరావతి, హైదరాబాద్, బెంగళూరులో ప్రత్యేక భద్రతా సిబ్బంది ఉంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాలలో దుబారాకు అంతే ఉండదు. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని లారీల్లోకి ఎక్కించడానికి హమాలీలు లభించడం లేదు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి హమాలీ పనులు చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాస్తవ పరిస్థితిగా కేంద్రం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం గురించి గొప్పగా చెప్తుంది. ఉపాధి లభించినప్పుడే కదా ఉపాధికి హామీ ఉండాలి. పని ఉన్నా చేయడానికి మనుషులే దొరకనప్పుడు ఉపాధికి హామీ ఏంటి? మరి తీసేస్తే ఒప్పుకుంటారా? మనమే రాస్తాం కదా ఎడిటోరియల్ కాలంలో ఉపాధి హామీ పథకానికి ఇన్ని రోజులు తగ్గినాయి, ఎంత తగ్గిందని మొన్ననే కదా రాసింది. దాన్ని సెట్ చేయడానికే 125 రోజులు పని, బట్ పని మస్ట్గా ఉండాలి అని పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద విషం చిమ్మినటువంటి రాధాకృష్ణ గారు ఇప్పుడు మళ్ళీ రివర్స్గా మాట్లాడుతున్నారు అన్నమాట. తెలంగాణలో ప్రభుత్వం కూడా ఇదే ఒకప్పుడు ప్రపంచ దేశాల పరిణామాలతో సంబంధం లేకుండా తలెత్తుకుని జీవించిన దేశం మనది. ఒకవైపు అభివృద్ధి చెందామని చెప్తున్నా, మరోవైపు అంతులేని సంక్షేమ పథకాలు దేనికి? ఈ రెండింటిలో ఏది నిజం, ఏది అవసరం? అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో సంక్షేమ పథకాలు అవసరం. ఎందుకంటే అభివృద్ధి చెందినప్పుడు ఒక సెక్షన్ బాగా డబ్బులు సంపాదించుకుంటుంది, రెండో సెక్షన్ పేదరికంలో ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించడానికే ఈ సంక్షేమ పథకాలు. అది అసలు లాజిక్.